కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పాలనను గాడిలో పెట్టిందని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కన్నెలూరు 9, 10 వార్డు సచివాలయంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో పాలకులు అభివృద్ధి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో జమ్మలమడుగు నియోజకవర్గం మరింత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో కన్నెలూరు 9, 10 వార్డులలో మనమందరం ఇక్కడికి సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం 100 రోజుల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులైంది. ఈ ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమాలు చేసింది, అందుకే దీనికి మంచి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో వికలాంగులకు కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, వితంతుల పెన్షన్స్ కానీ చెప్పిన మాట మేరకు ప్రతి ఒక్కరికి ఫస్ట్ నెల అయితే 7,000 రూపాయలతో అందరికి ఇవ్వడం జరిగింది. తర్వాత 2 నెలలు కూడా పూర్తిగా 4,000 ప్రతి ఒక్కరికి పెంచిన వికలాంగులకు 6,000 ఇవ్వడం కానీ, ఇంకా